వైకాపా ప్రభుత్వ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయిందని, మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్ దెబ్బతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే మరో పక్క అమరావతి వెలవెలబోతుందని, దీనికి కారణం జగన్ రివర్స్ పాలనని అన్నారు. ఓ వ్యక్తి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. అరాచక పాలనకు చరమగీతం పాడాలని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, హైదరాబాదు వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయిందన్నారు. అసమర్థుడు ఉంటే రాష్ట్రం కొంతవరకు నష్టపోతుందని, దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందన్నారు. టీడీపీ హయాంలో ఉద్యోగాలు వస్తే జగన్ గంజాయి తెచ్చారని, యువతను మత్తులో ఉంచి ఏమైనా చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. జాతికి పెద్ద ఆస్తి యువత, కన్నెర్ర చేస్తే ఎవరూ బాగుపడరని అన్నారు. దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తానని అనుకుంటున్నారని, ఆయన ఆటలు సాగవని గుర్తుంచుకోవాలన్నారు. 5 ఏళ్లలో ప్రజల జీవితాలు ఏమీ బాగుపడలేదని, రైతుల బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రావాలన్నారు. సైతాన్ ప్రభుత్వం పోవాలని, రైతే రాజుగా మారాలని, 3 నెలల్లో రైతు రాజ్యం వస్తుందన్నారు. హైదరాబాద్ వెలిగిపోతా ఉంటే అమరావతి వెలవెలబోయింది. ఎవరు కారణం? దీనికి ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎదిక్కి తీసుకెళ్లిపోయాడు. మామూలుగా కాదు, మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ రోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలిరా. ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, పవన్ కళ్యాణ్ కోసమే కాదు, జనసేన పార్టీ కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా. రా కదలిరా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి. ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఎస్మా ప్రయోగించి అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అంగన్వాడీలు బెదరరని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పష్టం చేశారు. 25 రోజుల తర్వాత కానీ అంగన్వాడీలు అత్యవసర సర్వీస్లోకి వస్తారని తెలియదా అని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం బెదిరింపు ధోరణికి పాల్పడకుండా అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని గత 27 రోజులుగా డిమాండ్ చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఎస్మా జీవో కాపీలను తగలబెట్టారు. సమ్మెలో భాగంగా విజయవాడలో కొనసాగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్షకు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిఐటియు, వామపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు న్యాయబద్ధమైన సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా 26 రోజుల తర్వాత ఎస్మా చట్టంతో సమ్మెను నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. 25 రోజుల తర్వాత కానీ అంగన్వాడీలు అత్యవసర సర్వీసులోకి వస్తారని తెలియదా అని సీఎం జగన్ను ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. చర్చల పేరుతో నాయకులను పిలిచి బెదిరించారని అన్నారు. పోటీగా ఇతరులను తీసుకొచ్చి గొడవలు సృష్టించేలా ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బెదిరింపుల ధోరణికి పాల్పడితే అంగన్వాడీలు బెదరరని చెప్పారు. బెదిరింపులు చేస్తే ఈ అంగన్వాడీలు బెదిరిపోరు. మీరు కళ్ళు ఉరిగితే భయపడేవాడు ఇక్కడ ఎవరు లేరు. మీరు పళ్ళు కొరికితే ఇక్కడ గదగదలాడేవాళ్ళు ఎక్కడ లేరు. మీ సంగతి చూడటానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించండి, లేకపోతే పరిష్కారం చేయాల్సిన అవసరం లేకుండా మీకు సాగనంపే పని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏమండి, 11,500 రూపాయల జీతమా? వ్యవసాయ కార్మికులు కనీస వేతనం కేరళలో 600 రూపాయలు. 30 రోజులు పనిచేస్తే 18,000 వస్తుంది. ఇక్కడ కూడా పనికి, బేల్దారి పనికి వాటికి వెళ్తే 400 నుంచి 500 వస్తుందని అంటున్నారు. 400, 500 లెక్క వేసుకున్నా కానీ 12-13,000 వస్తుంది. 30 సంవత్సరాల నుంచి సర్వీస్ ఉన్నవాళ్ళు, 20 సంవత్సరాల నుంచి సర్వీస్ ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాల నుంచి సర్వీస్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు.
అంటే ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు సర్వీస్ చేసినా కానీ 11,500 మేము ఇస్తున్నామని చెప్పేసి ఎక్కడికైనా పోటీ చెప్తే నోట్లో మోస్తారు ఈ ప్రభుత్వానికి. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యమన్నారు. సమ్మె చేస్తామని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా, ఆ రోజు మీరు ఏమైనా ఒక మాట అయినా చెప్పారా? అయ్యా ఇది ఎసెన్షియల్ సర్వీసు, మీరు సమ్మెలోకి పోవడానికి లేదు, మీరు సమ్మెలేకపోతే ఎస్మా పెడతామని ఎప్పుడైనా మాట్లాడారా? 26 రోజులు నిద్రపోయి కనీసం వాళ్ళని మాట్లాడించకుండా ముఖ్యమంత్రి గారికి ఇంతకంటే పెద్ద పనులు ఏమున్నాయని నేను అడుగుతా ఉన్నా. 1,06,000 మంది ఉద్యోగస్తులు కార్మికులు రోడ్డు ఎక్కితే నువ్వు దాని గురించి 1 గంట సేపు సమయం కేటాయించి మాట్లాడవా? ఎంతసేపు ఉన్నా కూడా నీ రాజకీయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ప్రత్యర్థులను బెదిరింపు చేయడం, డబ్బులు సమకూర్చుకోవడం, అక్రమంగా సంపాదించుకోవడం, ఇది తప్ప నీకు వేరే పని లేదని అడుగుతా ఉన్నాను. ఒక చెత్త విధవ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇవాళ లక్షలాది మంది ఉద్యోగస్తులు, కార్మికులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి, సమస్యను పరిష్కారం చేయాలి. ఎందుకంటే నీకు సుప్రీంకోర్టు అంటే లెక్కలే, లేదా చట్టాన్ని అమలుపరచవు, కనీసం నువ్వు చెప్పిందనే నువ్వు చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఆ పథకాలను సద్వినియోగం చేసుకునేలా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 121 వాహనాలు, పట్టణ ప్రాంతాల్లో 4 వాహనాల ద్వారా యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధాని మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ భారత్ వికసిత్ సంకల్ప యాత్ర ద్వారా రాష్ట్రంలో 8,000 వైద్య శిబిరాలు నిర్వహిస్తే 15 లక్షల మంది ప్రజలు వైద్య శిబిరాల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో వైద్య శిబిరాల్లో అనేక పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తున్న ఆయుష్మాన్ కార్డును కూడా అందించడం జరుగుతోందన్నారు. 61 లక్షల కుటుంబాలు ఇందులో లబ్ధిదారులుగా ఉన్నారని, అందులో 1.94 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. 7,300 గ్రామాల్లో ఆయుష్మాన్ కార్డులు 100% పంపిణీ చేయడం జరిగిందని, 1,673 గ్రామాల్లో ప్రతి ఇంటికి నీటి సదుపాయం ఉందని అన్నారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. बेनिफिशियरी थे, उन्होंने खुद के अनुभव बताए किस तरीके से उनको फ़ायदा मिला. किसी को घर मिला है, किसी को एसएचजी ग्रुप के माध्यम से महिलाओं को लोन मिला है, किसी को आयुष्मान भारत योजना के माध्यम से कैंसर की ट्रीटमेंट मिली है. सो अनुभव भी उसमें हमें मिले, बहुत जो कि बहुत अच्छे अनुभव थे और लोगों ने स्वयं आके बोला. ऐसे नहीं है कि हमने जाके बोला कि आप बोलो. तो लोगों में भावना है कि मुझे ये शेयर करना है, क्योंकि जैसा किसी को अनुभव है तो दूसरे को मदद मिलेगी. और ये देख के अभी इसकी एक ख़ास बात है कि महिलाओं का उसमें फुटफॉल में मैंने जो कहा, फुटफॉल सबसे ज़्यादा हमारे आंध्र के 34 लाख से ज़्यादा, तो उसमें महिलाओं का ज़्यादा प्रमाण है. सो अवेयरनेस में महिलाओं की अच्छी उपस्थिति है. ड्रोन डेमोन्स्ट्रेशन टेक्नोलॉजी के साथ आगे बढ़े एग्रीकल्चर सेक्टर. सो ड्रोन डेमोन्स्ट्रेशन भी अच्छे हो रहे हैं जगह जगह पे. मोर देन 7,300 ड्रोन डेमोन्स्ट्रेशन अब तक हुए हैं. और ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసింది. 5 రోజుల పాటు సాగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నేటితో శాస్త్రోక్తంగా ముగిసింది. 5 రోజుల్లో భవానీలు లక్షలాదిగా తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆలయ ఈవో కెఎస్ రామారావు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. 5 రోజుల పాటు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సాగింది. పూర్ణాహుతి కార్యక్రమంతో దీక్షల విరమణ కార్యక్రమం పరిసమాప్తమైంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భవానీలు దీక్షా విరమణకు వచ్చారని ఆలయ ఈవో తెలిపారు. 5 రోజులకు కలిపి దేవస్థానం వద్ద భవానీలు 17 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారన్నారు. 5 రోజులు కలిపి సుమారు 4 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ దుర్గగుడి అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అందరి యొక్క సహకారంతో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే మున్సిపాలిటీ సిబ్బంది, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇతర సిబ్బంది అందరి యొక్క సహకారంతో మా బోర్డు సభ్యులు, చైర్మన్ గారు మరియు బోర్డు సభ్యుల యొక్క సూచనలు సహకారంతో మా నిరంతరం శ్రమించిన దేవాదాయ శాఖ ఉద్యోగుల యొక్క శ్రమతో ఈ కార్యక్రమం సంపూర్ణమైంది. అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా స్వీకరించి భక్తులు దాదాపు 100% సంపూర్ణంగా ఇక్కడికి వెళ్ళడం అది అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలను తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఉత్సాహపరిచినటువంటి మా దేవాదాయ శాఖ సలహాదారుడు అయినటువంటి జ్వాల శ్రీకాంత్ గారికి కూడా నేను ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కార్యనిర్వహణాధికారి గారు అలాగే సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ అదేవిధంగా ఇతరత్ర క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ అదేవిధంగా మెడికల్ పరంగా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా కూడా ఆ అమ్మ జగజ్జనని కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతోటి ఆమె చల్లని చూపుతోటి భవానీలకి ఎక్కడ ఏం ఇబ్బందులు జరగకుండా అందరూ కూడా మరలా వాళ్ళందరూ కూడా ఇల్లు చేరే విధంగా కూడా మేము ప్రతిరోజు కూడా ఇక్కడ 5 రోజుల్లో ఇక్కడ మేము చేస్తున్నటువంటి చండీ హోమంలో కూడా ప్రత్యేకంగా వారందరూ కూడా చక్కగా ఇల్లు చేరాలి. అదేవిధంగా దీక్ష చేస్తున్న పరులందరికీ కూడా అందరూ ఎక్కడ ఇబ్బంది పడకుండా అమ్మను చెంత చేరాలి అని చెప్పానని కూడా చేయడం జరిగింది. నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో నిర్మించిన అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం అంబేద్కర్ స్మృతివనంను ఈ నెల 19న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలిరానున్నారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. రాష్ట్రానికి తలమానికంగా అంబేద్కర్ స్మృతివనాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయటం అందరికీ గర్వకారణమని అన్నారు. భవానీపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోరిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మేయర్ అన్నారు. అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, దాన్ని దేశంలో ఉన్న పౌరులందరూ పాటిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను పుణికిపుచ్చుకొని సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని తెలిపారు. చట్టసభల్లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలన్నది అంబేద్కర్ ఆశయమైతే ఆ ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. 400 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 19న సీఎం జగన్ ప్రారంభిస్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని నచ్చి ఈరోజు ఏదైతే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక పల్లకి మోయడానికి తప్పితే నాయకుడిగా ఆయన పనికిరారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో విలీనమయ్యి పార్టీ అభివృద్ధి కోసం, అలాగే ఆసిఫ్ గారు మన వెస్ట్ నియోజక ఇన్ఛార్జిగా రాబోయే కాలంలో పోటీలో ఉన్నారు కాబట్టి ఆయన అభివృద్ధి కోసం పూర్తిగా మేము సహకరిస్తాము అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జనసేన కార్యకర్తలు అన్నది మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది. అనంతరం తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆసిఫ్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో స్వరాజ్ మైదానాన్ని సింగపూర్ టౌన్షిప్కి ఇస్తే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారన్నారు. భావితరాలకు అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియచేసే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డారో కానివ్వండి, మన రాజ్యాంగ నిర్మాతగా ఏ విధమైన కార్యక్రమాలు చేశారో కానివ్వండి, అవన్నీ గల రాబోయే తరాలకి ప్రజానీకానికి అందుబాటులో తెచ్చే విధంగా మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ కోర్టులు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఒక మినీ థియేటర్లు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా ఈరోజు విజయవాడ నగరంలో ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు విజయవాడ నగరాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజానీకంగానే ఉంది, ప్రతి ఒక్కరి గారు తరలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో, ఎందుకంటే విజయవాడ నగరం గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కాలనీ ప్రాంతాలు కానివ్వండి, కొండ ప్రాంతాలు కానివ్వండి, కృష్ణలంక కరకట్ట ప్రాంతాలు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఈ విధంగా అంబేద్కర్ గారు ఒక విగ్రహం కానివ్వండి, అనేక విధాలుగా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్న నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ఆశయ సాధన కోసం మేము కూడా పాటుపడతాం, జగనన్నకి మేము తోడుగా ఉంటామని చెప్పేసి రావడం జరుగుతుంది. మరి జనసేన అధినేత పూటకో మాట గంటకో మాట నేను చంద్రబాబు పల్లకి మోస్తాను, నేను సీఎం అవనని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. మీతో మేము ఉండి ప్రయోజనం ఏంటి, మాకు ఒక నాయకుడు కావాలి, మా ప్రజలకి చేరువయ్యే నాయకుడు కావాలని చెప్పేసి జగనన్న సాధనలో మనం పనిచేస్తాం, జగనన్న ప్రభుత్వంలో మనం పనిచేస్తామని ఆకర్షితులై వచ్చినందుకు తెలుగుదేశం పార్టీలో క్యాష్ కొట్టు సీట్ పట్టు అనే కొత్త స్కీమ్ వచ్చిందని, ఎవరైతే ఎక్కువ క్యాష్ ఇస్తారో వారికి అండగా ఉంటుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కేసినేని నానిని ఆ పార్టీ ఏ విధంగా గౌరవించిందో రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు. 4 వ్యక్తులను పంపించి నువ్వు ఈ పార్టీకి అవసరం లేదని నిర్దాక్షిణంగా చెప్పించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఎవరైతే నమ్మారో వారిని మోసం చేశారని తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నమ్ముకున్నారో, ఎవరైతే నమ్మారో ప్రజానికాన్ని, నాయకులను ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటూ వెళ్తున్నారని తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పలానా ఎమ్మెల్యేనో ఆ పలానా నాయకుడినో పిలిచి ఈరోజు గౌరవంగా అన్ని విషయాలు గారు చెప్పి పంపిస్తున్నారు. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం 2012 నుంచి గారా తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంటే ఆ రోజు మీకోసం పాదయాత్ర దగ్గర నుంచి గారా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా ఢిల్లీలో లోకేష్ వెంట ఎవరైతే 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన కేసినేని నాని ఉన్నారో ఏ విధంగా మీరు గౌరవించారు? ఒక 4 వ్యక్తులు పంపించి నీకు ఈ పార్టీతో సంబంధం లేదు, ఎవరైతే ఎక్కువ క్యాష్ ఇచ్చారు, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త స్కీము క్యాష్ కొట్టు సీట్ పట్టు అనే విధంగా ఎవరైతే ఎక్కువ క్యాష్ ఇస్తున్నారో వాళ్ళకి అండగా ఉండే విధంగా నిర్దాక్ష్యంగా ఈరోజు 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన ఒక ఎంపీని 4 వ్యక్తుల ద్వారా పంపించి నువ్వు ఈ పార్టీకి అవసరం లేదని చెప్పించిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు. అంటే ఎవరైతే నమ్మారో వాళ్ళని మోసం చేసే విధంగా ఎంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలని చెప్పని ఈరోజు ఆ ఒక మీడియాకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానివ్వండి చెప్పడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నమ్ముకున్నారో, ఎవరైతే నమ్మారో ప్రజానికాన్ని కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని గారు సమానంగా చూసుకుంటూ పేద వర్గాల గొంతును చట్టసభల్లో వినిపించాలంటే తప్పనిసరిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పలు సంఘాలు గట్టిగా కోరుతున్నాయని మాజీ ఏఎస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. విజయవాడ వేదికగా బహిరంగ సభ నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. నగరంలోని లయోలా కళాశాల ఎదురుగా ఉన్న అర్బన్ ఎలైట్ హోటల్లో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక కుల, విద్యార్థి, రాజకీయ, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయ్ కుమార్ 120 రోజులుగా 2300 కిలోమీటర్లపై ఐక్యతా విజయ పదం పేరుతో పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు విజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని పలు సంఘాల ప్రతినిధులు అన్నారు. విజయ్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ అందరి కోరిక మేరకు ప్రజాక్షేత్రంలో ముందుకు సాగుతారని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా 10 మందితో కూర్చొని చర్చించిన తర్వాతే ముందుకు సాగడం అలవాటన్నారు. ఒకరి మెప్పు కోసం, 4 పొగడ్తల కోసం తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం లేదని, పేదవారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి గొంతును చట్టసభల్లో వినిపించేందుకు రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు. కసితో పనిచేస్తే చట్టసభల్లో అడుగు పెట్టొచ్చన్నారు. సమయం తక్కువ ఉందని, సాధ్యం కాదని అనే తేలిక భావన వద్దని, ఎన్నికల్లో చక్రం తిప్పాలంటే ఆఖరి వారం చాలన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ వేదికగా బహిరంగ సభను ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ 2వ దశ 3వ దశ ఎప్పుడు చేపట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అంశము, అదేవిధంగా ఇంతవరకు జరిగినటువంటి యాత్ర మీద ఒక
సమీక్ష చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సమాలోచనలు ఈరోజు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులతో చేస్తూ ఉన్నటువంటి క్రమం. ఈ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులందరి యొక్క సూచనల్ని తీసుకుంటూ ఉన్నాము. భవిష్యత్తులో అడుగులు ఏ విధంగా ముందుకు వేయాలి, ఈ యాత్రతో పాటు మరి ప్రజాక్షేత్రంలో ఏ రకమైనటువంటి అడుగులతో ముందుకు వెళ్ళాలి, ఏ లక్ష్యంతో అయితే మేము యాత్రను ప్రారంభం చేశామో ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, అందుకు ఏ రకమైన మార్గాలు అన్వేషించి ముందుకు వెళ్ళాలని ఇప్పుడు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. బహిరంగ సభ అయితే ఫిబ్రవరిలో చేయాలి అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయంగా వచ్చింది. అది రెండో వారంలో రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప బహిరంగ సభను ఈ ఐక్యతా విజయపథం ద్వారా నిర్వహించి మా లక్ష్య సాధన దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి. రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయే తప్ప రాజకీయ ప్రాధాన్యత కల్పించడం లేదని ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ కన్వీనర్ అంబికా కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు కేటాయించాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను కలవనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆర్యవైశ్యులకు రాజకీయ చైతన్యం కల్పించే లక్ష్యంగా ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ ఆవిర్భవించింది. ఈ మేరకు హోటల్ ఐలాపురం నందు ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ లోగోను జేఏసీ కన్వీనర్ అంబికా కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబికా కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఆర్యవైశ్యులకు సుదీర్ఘ చరిత్ర ఉందని గుర్తు చేశారు. గతంలో ఆర్యవైశ్యులు 34 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య అనేక పదవులు అధిరోహించారని పేర్కొన్నారు. కాగా అసెంబ్లీలో క్రమేపీ ఆర్యవైశ్యుల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆర్యవైశ్య జేఏసీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ జేఏసీ ద్వారా పోటీ చేయాలనుకునే ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేసి ఆయా రాజకీయ పార్టీలకు నివేదిస్తామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలను ఆర్యవైశ్యులకు టికెట్లు కేటాయించాలని కోరుతామని చెప్పారు. ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేలుగా 30 మంది అసెంబ్లీలో ఉన్నారని కూడా నేను విన్నాను. అప్పుడున్న 294 స్థానాల్లో 30 మంది వైశ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని విన్నాను. సరే, ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా రోసయ్య గారు మీ అందరికీ తెలిసినటువంటి ఆర్యవైశ్య ప్రథములు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, గవర్నర్గా పనిచేశారు. కానీ ఆర్యవైశ్యుల తాలూకా ఎదుగుదల మాత్రం అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి చరిత్ర మనం తీసుకుంటే కూడా ఏ రోజున కూడా ఆ తర్వాత కనీసం 20 మంది కాదు కదా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండగా 1999, 2004లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నేను గెలిచాను. అప్పుడు కూడా కేవలం 4 ఉండేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వైశ్యులు అంటే ఖచ్చితంగా నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఇందులో ఏ పార్టీని నేను విమర్శిస్తలేదు. అన్ని పార్టీలు రాజకీయంగా ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను, తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను. 20 సంవత్సరాల పాటు నేను ఒక పార్టీకి అంకితమైపోయి, టీడీపీ పార్టీకి అంకితమైపోయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరిగి అనేక చోట్ల బై ఎలక్షన్స్లో కానీ ఎలక్షన్స్లో కానీ పార్టీ తరఫున ప్రచారం చేశాను. అన్ని రకాలుగాను కూడా అద్భుతంగా వాడుకుంటున్నారు తప్ప వైశ్యులకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అయితే ఇవ్వట్ల. దేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా సంక్షేమాభివృద్ధి 2 కళ్ళు మాదిరిగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం పాటుపడిన సీఎం జగన్ మరోసారి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేశారు. నగరంలోని శ్రీనివాస నగర్ ఓంకార్ పరిటాల కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, పలువురు వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. 4, 10, 11 డివిజన్లకు సంబంధించి 1936 మందికి పెంచిన పెన్షన్లను అవినాష్ పంపిణీ చేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ, అర్హత ఒకటే ప్రామాణికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తూనే ఉంటామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. హామీలు ఎన్నికలకే పరిమితం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటిని అమలు చేయలేని ప్రభుత్వాలే ఇప్పటివరకు చూశామన్నారు. తొలిసారిగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రభుత్వాలు పేదల పక్షాన నిలవడం కోసం పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారని, దానికోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మీ అందరి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించాలని అవినాష్ కోరారు. ఇదివరకు పెన్షన్ వయసు 65 సంవత్సరాలు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా 65 సంవత్సరాలే పెన్షన్ రావాలంటే అందరికీ 65 సంవత్సరాలు వస్తాయి. కానీ ఈరోజు 60 సంవత్సరాలు చేసి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం అంతా కలిపితే 35 నుంచి 36 లక్షల మందికి పెన్షన్ అందించారు. 35 నుంచి 36 లక్షల మందికి, ఏది 65 సంవత్సరాలు దాటిన తర్వాత. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దాదాపుగా 70 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇచ్చే చంద్రబాబు నాయుడు హయాంలో ఇక్కడ చాలా మంది పెద్దలు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. 2014 జూన్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గతంలో తన ప్రభుత్వంలో 75 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 చేసిన తర్వాత 2014లో 1000 రూపాయలు చేసి, మళ్ళీ 2019 మార్చి అంటే 4 సంవత్సరాల 10-11 నెలలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను 2000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పిన హామీ ఇచ్చారో, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీని కాపీ కొట్టి చివరిలో ఇంకా ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే ఏప్రిల్ 5వ తారీఖున 1000ని 2000 చేశారు. చెన్నై, కలకత్తా జాతీయ వెంబడి ఉన్న విజయవాడ రూరల్ మండలం రామవరపాడు, ప్రసాదంపాడు గ్రామాలకు సర్వీస్ రోడ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సర్వీస్ రోడ్ లేకపోవడంతో వందలాది మంది ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పరిష్కారం మార్గం చేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు వంతెన వద్ద రామవరపాడు, ప్రసాదంపాడు గ్రామాల ప్రజలు, రాజకీయ పార్టీలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చెన్నై, కలకత్తా జాతీయ రహదారి వెంబడి ఉన్న విజయవాడ రూరల్ మండలం రామవరపాడు, ప్రసాదంపాడు గ్రామాలకు సర్వీసు లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసు రోడ్డు కోసం కేటాయించిన స్థలంలో పలు దుకాణాలు, దేవాలయాలు, రైతు బజార్లు నిర్మిస్తున్నారని, తక్షణమే వాటిని నిలిపివేసి సర్వీసు రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మేజర్ పంచాయతీ రామవరపాడు గ్రామంలో జాతీయ రహదారి రోడ్లు దాటాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. తాము దేవాలయాల నిర్మాణానికి వ్యతిరేకం కాదని, గ్రామంలో మరొక ప్రదేశంలో నిర్మించాలని కోరారు. తక్షణమే గ్రామంలో ఆక్రమణలు తొలగించి సర్వీస్ రోడ్డు నిర్మించాలని, ప్రజలు బాధలు తీర్చాలని నేతలు డిమాండ్ చేశారు. రోడ్ల నిర్మాణం కోసం, ప్రజల సౌకర్యం కోసం చేస్తే ఆక్రమణకు గురి చేసి కాలవతల ప్రజలందరూ కూడా నడవడానికి ఇబ్బందిగా, మోటార్ సైకిల్ ప్రయాణించడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల సర్వీస్ రోడ్ నిర్మించాలని చెప్పి కోరుతున్నాము. ఈ సర్వీస్ రోడ్ని వంతెన కుడి చేతి వైపు నుంచి శుభం కళ్యాణం వరకు నిర్మిస్తే సుమారుగా 40,000 మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్ నిర్మించడం వల్ల ప్రమాదాలను బారిన పడకుండా చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. కావున పై అధికారులందరూ, జాతీయ రహదారుల వారు, పోలీసు వారు, పంచాయతీ వారు అందరూ కూడా నివాసాలని ఖాళీ చేయించి వాళ్ళని వేరే చోట అప్పటి ప్రభుత్వం చేసింది, వాళ్ళకి వేరే దగ్గర నిర్మించింది. అప్పటి నుంచి ఇది నేషనల్ హైవేకి పక్కన సర్వీస్ రోడ్డుకి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అని వంతెన వేసిన తర్వాత ఈ మార్గాన్ని సర్వీస్ రోడ్ చేస్తామని అప్పటి ప్రభుత్వం అధికారులు హామీ ఇచ్చారు. ఇది సర్వీస్ రోడ్ చేద్దాం, ఇక్కడ బస్సులు అవుతాయని. కానీ ఇప్పుడు కొంతమంది దీని వలన ఇప్పుడున్న గవర్నమెంట్, సీఎం గారు గమనించట్లేదా?
ఈ ట్రాఫిక్ మాకు 3 కిలోమీటర్లు వెళ్ళి దాటి రావాల్సి వస్తుంది. 25,000 మంది జనాభా అనుసారం చాలామంది కూడా ఉపాధి కానీ నివాసం కానీ నిర్వాసితులయ్యారు. కానీ ఈ రోజున అదే స్థలాన్ని రోడ్లు వేస్తానని ఆ ఉన్న స్థలాన్ని రోడ్లు వేయకుండా సర్వీస్ రోడ్డు వేయకుండా ప్రసాదంపాడు గ్రామం కానీ రార్పాడు గ్రామం కానీ కాలువ అవతలకు వెళ్ళాలంటే చాలామంది దరిదాపులో 40,000 మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి మన రైల్వే స్టేషన్ కూడా ఉంటాం. దానివలన రైల్వే స్టేషన్కి కూడా వచ్చిపోయే జనాభా కానీ చాలామంది కూడా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా. దానిలో ఈ రోజున ఇక్కడ నుంచి రార్పాడు రింగ్ రోడ్డు దగ్గర నుంచి దరిదాపులు నిడమనూరు వరకు ఇప్పుడు ఉన్న రోడ్లకే అన్నీ కూడా చాలా ట్రాఫిక్ రద్దీగా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో యాక్సిడెంట్లతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రోడ్డు వేస్తానికి అనుకూలంగా ఉన్న స్థలాలని ఈ రోజున ఏదో నిర్మాణాలు ఏదో పేరు చెప్పి వేరే వేరే నిర్మాణాలు చేస్తున్నారు. మొత్తం కలిపి 50,000 మంది నిత్యంగా ఇటు దాటుతూ ఉంటే దీన్ని గతంలో కూడా మేము గత ప్రభుత్వంలో కూడా అడిగాం, అయ్యా ఇటు రోడ్డు ఇవ్వండి అని. గతంలో కూడా ఒకసారి మేము తీపిచ్చాం. ఏది ఇక్కడ బ్యారికేడ్ కట్టుంటే తీపిచ్చి గడ్డేది కోపిస్తే రెండో రోజు మూపిచ్చారు. ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు మూపిచ్చేసి కాతి వీళ్ళు ఇలా గుళ్ళు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఉందని మాకు తెలియలా. మేమేమనుకున్నామంటే ఆ రోజున కూడా మేము అడిగాం ఏంటని అడిగితే ఇక్కడ బస్టాండ్ పడుద్ది, బస్టాండ్ పడినప్పుడు మీకు రోడ్లు పడతాయి, మీకు కావాల్సిన ఇబ్బంది ఏముందన్నారు. గతంలో డివైడర్ కటింగ్ కూడా మూసేశారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డివైడర్ కటింగ్ ఎందుకు మూసేశారని అడిగితే ఎన్హెచ్పీలో అంటూ తెరవకూడదని చెప్పారు. సరే మేము బతులాడో లేదా ఇంకోటి చేసి ఆ రోజు డిమాండ్ చేస్తే ఒక 3 రాళ్ళు తెరిచి ఉంచారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు మురికి మూసేశారు దాన్ని. మేము ఈ 40,000 మంది ఇక్కడ ట్రైన్ గేట్ ఒక అరగంట పడితే ఇది దాటి వచ్చేటప్పటికి అటే మొత్తం ఒకేసారి గుంపుగా వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ప్రసాదం పడి మొత్తం తిరిగి రావాలంటే ఇంకొక అరగంట పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ కూడా పోస్టు కూడా భర్తీ చేయలేదని, దీంతో అనేక మంది యువత తమ వయోపరిమితి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ యువతకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని రేపు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ దాసరి భవన్లో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధ్యక్షులు పరచూరి రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం విజయవాడలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోపు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, లేని పక్షంలో యువతతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పాలిటెక్నిక్ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి 2,500 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా రేపు ఉదయం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులతో పెద్ద ఎత్తున విజయవాడలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2,240 పోస్టులు డిగ్రీ కాలేజీలకు సంబంధించిన లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తాం నోటిఫికేషన్లు విడుదల చేసింది. కానీ నోటిఫికేషన్లు ఎక్కడికక్కడికి ఎన్నికల సమయంలో నిరుద్యోగులను మరొకసారి మభ్య పెట్టడానికే తప్ప నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చడానికి కాదని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము విమర్శిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయడంతో పాటుగా అనంతరం ద్రావిడ సురేష్ మాట్లాడుతూ జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. విద్యార్థులకు నేను ఇవ్వగలిగిన ఆస్తి చదువని గొప్పలు చెప్పే జగన్ టీచర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. తెలుగు ఇంగ్లీషు తప్పనిసరని, కానీ తెలుగు ఇంగ్లీష్ ఉపాధ్యాయుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయని అన్నారు. గత 2 సంవత్సరాలుగా ఏపీ సెట్ కూడా నిర్వహించలేదని, దీనివల్ల పీజీ విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకిచ్చిన హామీలు అమలు కోరుతూ విజయవాడలో రేపు తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దొంగ చాటుగా తిరుగుతూ మాయమాటలు చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. విద్యార్థులకు నేను ఏదైనా ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం చదువు మాత్రమే అని చెప్తూ ఉంటారు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం భర్తీ చేయలేదు, ఒక్క జేఏలు భర్తీ చేయలేదు, ఒక్క డిఏలు భర్తీ చేయలేదు, ఒక్క పాలిటెక్నికల్ లెక్చరర్లకు సంబంధించి భర్తీ చేయలేదు, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా భర్తీ చేయలేదు. మరి ఏ విధంగా నువ్వు విద్యార్థులకు ఆస్తి ఇచ్చావని మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల కాలం పాటు విద్యార్థులను అదేవిధంగా నిరుద్యోగులను నట్టేట ముంచేసి ఈరోజు కేవలం జూనియర్ లెక్చరర్లు కేవలం 47 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవి కూడా గత నోటిఫికేషన్లో మిగిలిపోయినటువంటి మాత్రమే. అదేవిధంగా డిఏలకు సంబంధించి డిగ్రీ లెక్చరర్లకు 240 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ అదేవిధంగా ఇతర భాషలకు సంబంధించి కానీ ఫిజికల్ ఎడ్యుకేషను స్టాటిస్టిక్స్ కానీ బయోటెక్నాలజీ కానీ ఇటువంటి ఏ సబ్జెక్టులు కూడా లేవు. తెలుగు ఇంగ్లీషు అనేది ప్రతి కళాశాలలో కూడా తప్పనిసరిగా ఉంటుంది. అందులో కూడా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడేది ప్రధానమైనటువంటి భాష తెలుగు మాత్రమే. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కాపు సామాజిక వర్గం పట్ల చిన్న చూపు చూస్తున్నాయని కాపు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గిద్ద శ్రీనివాస్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బలమైన సామాజిక వర్గం ఉన్న కాపులకు అత్యధిక సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను కలుపుకొని రాబోయే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా పోటీ చేస్తామని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కాపు ఐక్యవేదిక సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాపు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు ఐక్యవేదిక కన్వీనర్ గిద్ద శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి రంగా స్ఫూర్తితో గత 40 సంవత్సరాలుగా కాపు నాడు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కాపులకు ప్రత్యేక గుర్తింపు వచ్చినప్పటికీ రాజ్యాధికార భాగస్వామ్యంలో రాజకీయ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు కేటాయించాలన్నారు. గోదావరి జిల్లాలో అత్యధిక శాతం కాపు సామాజిక వర్గం ఉందని, అక్కడ 7 అసెంబ్లీ స్థానాలు కాపులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను కలుపుకొని రాబోయే ఎన్నికలలో ప్రత్యామ్నాయ శక్తిగా పోటీ చేస్తామని హెచ్చరించారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే కాపులు మరోసారి దగా పడతారేమో అనే ఆందోళన కలుగుతుంది. కారణం ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు చూస్తే కాపులకు సరైన ప్రాధాన్యత కల్పించట్లేదనేది మా ఆందోళన. గత 40 సంవత్సరాలుగా కాపునాడు ఆధ్వర్యంలో స్వర్గీయ కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో ఏర్పడిన కాపునాడు అనేక ఉద్యమాలు త్యాగాలు చేసిన ఫలితంగా ఈరోజు కాపులకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చినప్పటికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. ఈరోజు ముఖ్యంగా రాజధాని జిల్లాల విషయానికి వస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా రాజకీయాలను శాసించే సామాజిక వర్గంగా కాపు కులస్తులు ఉన్నప్పటికీ ఈ రాజకీయ పార్టీలు కాపులను చాలా మోసం చేస్తున్నాయి. ఈరోజు ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత లేకుండా వాళ్ళ చుట్టూరు తిప్పుకుంటూ అరాకొర పదవులతో కాలయాపన చేస్తూ వాళ్ళు రాజ్యాధికారంలో కూర్చుంటారు. అనంతరం మాజీ మేయర్ తాడి శకుంతల మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. కాపు జాతికి మొదటి నుంచి కూడా ఎంతో అండగా ఉన్న రంగా గారి గురించి కానీ పిళ్ళా వెంకటేశ్వరరావు గారి గురించి ఎంతో చైతన్యవంతమైన ఆలోచనలు చేసిన నాయకులకి ఉండగా కాపు జాతి పర్సంటేజ్ కూడా ఎక్కువ, జనాభాలో 27%. అలాగే బీసీ కాపులు, తూర్పు కాపులు, వెనకబడిన బలిజలు ఇంత పెద్ద ఎత్తున అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా బ్రహ్మాండమైన పర్సంటేజ్ వచ్చింది. కాకపోతే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ నాయకత్వాల కింద ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన జాతిగా ఉండడం వల్ల యునైట్ చేయలేకపోయిన పరిస్థితుల్లో ఆనాడు అందరం కూడా చిరంజీవి దగ్గరికి వెళ్ళాం, పనిచేసాం. ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న పార్టీలతో పాటు వైఎస్ జగన్ గారు కూడా కాపులకు అనేక పదవులు ఇచ్చాడు. 3, 4, 5 ఉన్నారు మినిస్టర్లు. కానీ జరుగుతున్న న్యాయం సరిగా లేదనే ఆక్రందన క్రింద నుంచి వస్తుండగా ట్రస్ట్ అంటే ఏదైనా ఫండ్స్ అడుగుతుంటారని, కానీ ట్రస్ట్ ద్వారా మేలు జరగాలని అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని బాపట్ల నియోజకవర్గ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెం మందడం గ్రామంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఎంపీపీ స్కూల్ను పునర్నిర్మాణం చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని తెలిపారు. స్కూల్ చాలా అద్భుతంగా నిర్మించారని, గ్రామస్తులందరూ అరవింద్ ట్రస్ట్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెం మందడం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని
అరసివెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించారు. నూతన భవనాన్ని బాపట్ల నియోజకవర్గ ఎంపీ నందిగం సురేష్, ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసివెల్లి అరవింద్, కోశాధికారి అరసివెల్లి రమేష్, సెక్రటరీ అరసివెల్లి పద్మావతి దేవి, ఎక్సెల్లా సంస్థ సీఈఓ సౌజన్య రాసంశెట్టి, ఆర్కిటెక్ట్ కళాశాల ప్రిన్సిపల్ సాహితి ట్రస్ట్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ ట్రస్టు వారు స్కూల్ భవనం విషయం తెలియగానే భవన నిర్మాణానికై స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కావలసిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ట్రస్టు వారిని అభినందించారు. I'm so glad that I got an opportunity to design and execute this MPP school project in Talaipatam. I would like to thank the committee members of Arsiveli Aravindh Charitable Trust to give me this opportunity. Initially, schools chala bad condition lo undedi. There was no drainage and toilet facilities. పెద్ద వర్షం వస్తే మొత్తం గ్రౌండ్ అంతా వాటర్ అక్యుములేట్ అయిపోయి ఫ్రంట్ మొత్తం వాటర్ సెటిల్ అయిపోయింది. పిల్లలు చాలా కష్టపడి రావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో అరవింద్ సార్ వచ్చి ఒకసారి ఈ స్కూల్ చూడటానికి వచ్చినప్పుడు ఈ రియలైజ్ దట్ ఇట్ వాజ్ ఇన్ అ బ్యాడ్ కండిషన్. ఆయన వెంటనే సెకండ్ థాట్ లేకుండా స్కూల్ని అడాప్ట్ చేసుకుని రెనోవేట్ చేద్దామని డెసిషన్ తీసుకున్నారు. దెన్ ఇప్పుడు ఆ స్కూల్ని మేము ఇప్పుడు 4 feet హైట్కి ప్లింత్ లెవెల్కి డిజైన్ చేసాము అండ్ విత్ గుడ్ వెంటిలేషన్ అండ్ 100 మెంబర్స్కి డిజైన్ చేసాము స్కూల్. సో సార్ థాట్స్ చాలా ఇన్నోవేటివ్గా ఇప్పుడు సొసైటీకి మంచి కాస్ట్ చేద్దామని చూస్తున్నారు. సో ట్రస్ట్ ఒక మెయిన్ మోటివ్ ఏంటంటే గర్ల్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక బెటర్ ఫ్యూచర్ని ప్రొవైడ్ చేద్దాం.